వింటావా? అలాగనే తెలపండి తల్లి. అవును తల్లి. ఏ కుదరలేదు మా నగరంలో, కానీ మా నగరంలో ఒక కుదరలేదు బాబు వచ్చిన బాబు నేను కొదరు ఉంది చింతపోతాండు. అవునైనా రొక్కము రోజునము ధనము ధాన్యము 6 మంది కొడుకులు 6 మంది కోడాలు ఇన్ని ఉన్నను ఇంకా ఏమి కొద ఉంటుంది తల్లి. చెత్త వినైనా 6 మంది కొల చందన ఆడవాలే కానీ హాడపెట్టలేదు బాబు, నాకు హాడపెట్టలేదని బాధపడతాయినా. నీకు ఆడపెట్టలేదని నాకు దుఃఖం వచ్చేస్తాడు. బాబు ఆడపెట్టలేదా? లేదు నాయన. అయ్యో నా చేత కాదు కదమ్మా. ఎక్కడన్నా పిలుచుకొని బేకే నా చేత కదంటే అనుకోండి నేను నాయన మా మంత్రి మా ఆడపాల కోసం బాబు నేను బాధపడుతున్నది. ఆడపెట్టలేదని బాధ. అయ్యో నీకు ఆడబిడ్డ పుట్టినట్టు పని చెయ్యి బాబు. నేరుగా శంకరన్న వాళ్ళ ఇంట్లోకి మీకు 3 రోజులు పట్టుకోము. మర్చిపోయిందా? శంకరన్న బండిన ఒళ్ళకి వస్తాడా? అర్ధరాత్రి పూజలో కూర్చుంటాడు. ఈ పక్క నిమ్మకాయలు ఈ పక్క యాపాకు పట్టుకున్నాడు అనుకో, పూజలో కూర్చొని అటు ఊపితే నీకు పెట్టానమ్మా. ఇంకో శంకరయ్య అటు ఊపే పెట్టు 6 మంది పుట్టినారు నాకు. ఊపే నీకు పెట్టలేదు 6 మంది పుట్టినారు. నాకు దేవుడు పుట్టే పెట్ట కావాలి బాబు నాకు. అవును, మా ఆడబిడ్డ పుట్టాలని ఏమన్నా దాన ధర్మాలు పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు ఇటువంటివి ఏమైనా వచ్చావా తల్లి? ఎన్నో చేసినా బాబు. ఏం చేసావమ్మా? జై లక్ష్మణ గోవిందా శ్యామల గోర చక్కెర గోస చేదమ వన్నమ్మ చేదమ వన్నమ్మ
మిట్టలు చూస్తే బావులు కట్టించాము, కట్టించారు. గుంతలు చూసి చెరువులు కట్టించాము. అవును తల్లి. పాలలేని పసి బావులకు పాలదానం తెచ్చాము. అవును తల్లి. పెళ్లి బావులకి పెళ్లిళ్ళు చేపించాము. పెళ్లిళ్ళు చేపించారు. ఇన్ని నోములు వచ్చినా కూడా ఆడబిడ్డలేదు బాబు నాకు. ఇన్ని నోములు వచ్చిన పెట్లు కొట్టలేదు. లేదు నాయనా. ఓ పని చేయమ్మా, పద గౌనపల్లి పసుపు హాస్పిటల్ కాదు కదా. ఎవరు నా కొడుకు మన మా క్షేమం తోడుకొని తింటలా సూది అయిన తింటలా దూరం నింది వై ఏమవ్వా నేనా ఏంటి మా ప్రయాసం పడుతున్నావా? ఏంటి మాటలు ఏం మాటలు చేస్తావు? ఏమ్మా మాట మాట చూసుకొని తెల్ల మాట్లాడుతున్నది చూస్తావా మా అయినా మా మంత్రి మరి మాటల్లో మర్చిపుట్టింది మీ ఎలా వేల్పు మీ ఇంటికి దేవుడు ఎవరమ్మా? మా ఇంటి దేవుడు ఆ కదిగోరమండి కది నరసింహ బాబు. అమ్మా ఎన్నో పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు నోచిద్దరు గాని అవునాయనా మీ ఎలా వేల్పు కది నరసింహ స్వామికి పూజలు మర్చిద్దరు కదా తల్లి. ఇప్పుడే సతీ సమేతంగా కదిరికోడు పట్టణం వెళ్ళి మీ ఇలా వేల్పుకైనా వారపడినా ఆ దేవుడైనా కరుణించి మీకు ఆడబాల సంతానం ఇచ్చినేమో తల్లి. సరే బాబు పదమా దగ్గరకి ఏం గిని పదం పదమ్మా. అవునా సరే అమ్మా పద అప్ప దగ్గరికి పదం పద. సరే కాదురా అమ్మా అలాగనే పండుగ పత్తి దగ్గరికి వెళ్దాం తల్లి. చూడు బాబు మా కాపమనేలో పత్తి రాట్లేదు ఎక్కడ బయలుదేరాం బాబు మేము. అయ్యా కడప దాటున్నాము. అయితే పద ఇప్పుడే పద పదం అయితే అప్ప దగ్గరికి అప్పని చెప్పేసి పదం పద. అవరా అయిపుంటే ఎమ్ము ఉండదు, ఎమ్ము ఉంటే అయిపు ఉండదు. ఎట్లయ్యా బిడ్డలు పుట్టేది నన్ను నమ్మరా అక్కను పెంచుకొని పోయేదానిక. అలాగే అన్నను మరవలేక చెల్లి లేనటువంటి వెంకటమ్మ గారు కూడా సుబ్బమ్మ గారు కూడా మా అన్నగారికి ఎమిచ్చి పగలిచ్చిన ఈ రోజు కదా కడదనగా భావించి 200 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవుడు ఎలువలు చల్లగా కాపాడుగాక. అప్పుడు ఫస్ట్ లో 100 ఇచ్చింది పూర్వక. అలాగనే కుమార్తె అయినటువంటి రామలక్ష్మమ్మ గారు కూడా ఆయన సొత్తి ఎంత తినిందేమో 100 రూపాయలు ఇచ్చింది. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవుడు ఎలువలు చల్లగా కాపాడుగాక. జయ లక్ష్మీ రమణ గోవిందో. మాయన్న యాదున్నాడు ఎనట్రెట్టి ఏమి
లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో, వెంకటరెడ్డి గారు ఆత్మశాంతి సార్ గోవిందో. ఆ పాచ నాగిరెడ్డి ఈడెక్కడ మీ చచ్చిన సందా డబ్బులు తినేసా. ఏందో చెప్పు పొగుడుతా, ఏమో చెప్పుమా పొగుడుతా. నాన్న నన్ను అంతకంటే ఇంకెట్ల మూడలో చెప్పు. ఆ పాచ నాగిరెడ్డి రూపాయి ఏం గెలిచింది. మొగుడు అని తెచ్చిపోతుంటే వినరా ఏమైపోతుందిరా? చెప్పా ఎక్కడ నా భార్య? వస్తాను రేపా వినరా అంట. అప్పగనపల్లా ఏ నీకన్నా కళ్ళు పిండయ్యా దాన్ని కుంటుకుంటూ వస్తున్నారు చూడు రెడ్డి కాయప కదా. మరంటే ఓహో తెల్ల మనకి ఎట్లుండేది ఈ ఊరు అల్లుడేమో కదా. మరంటే వారు 7 అడుగులు ఎత్తుగలవాడు, 7 అడుగులు ఎత్తు 3 అడుగులు అనిపిస్తాం వాడు. అబ్బా కోడిగుడ్డు నాకు కలిగిన వాళ్ళ మరంటే 4 గుడ్లు సింధు సంధివేళ అయిపోయితే ఆడున్నాడు మధ్యాహ్నం చూపించమరండి. నా 7 మినిట్లు నీ కళ్ళు పని నీకన్నా ఉండరమాట నీకన్నా పని మర్చిపోయింది. నా కళ్ళు పోతే ఎవరు మాకు కూడేసేవాళ్ళు. ఆడున్నాడు రెడ్డి తన 7 మినిట్లు చూద్దా 7 కిందకు వచ్చేసిందే. సరేలే 7 ఇంకొంచెం వచ్చా గోరుగుడ్ల పల్లెకి వచ్చాయి నా ముందా. ఇడా మొహదారం కింద ఉన్నావు గంట కింద ఆయన కొడిసొచ్చావా అది కంచు గంట టంగు మంత్రి ఆడున్నాడు చూస్తే ఎలుగుడ్డు గుణవంతరం మరండి. చూడు ఎంత అందంగా మరండి కొండనే మందంగా ఏమందం అడుగుతారా మరండి. పిల్లవాడు డబ్బులు 3600 తినేసాడు. 3000 వచ్చి అమ్మ వచ్చింది చూడు పట్ట వెనకాల మీ నెత్తిని గుర్తు తెక్కట్లా మళ్ళీ పాపం నాకు బుద్ధులు నీ మైలకు సస్తేనా పట్టనేనా నీకు అట్లే ఉంటుంది. ఎట్లా చిత్తపట్ట చిన్నకోళ్ళు పడుతూ ఉంటే నేను హరిభజన చేస్తాను.
మనిషి అది టీ కూడా తాగలేదు. అరే నేను తాగేస్తా. అబ్బా దీంట్లో బెల్లమే వేసినారా పీతాసన. టీ కూడా తాగినావు